జై శ్రీరామ్. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో స్కూల్ టైం అయింది, జున్ను తీసుకెళ్తున్నాను. సూర్యోదయం అయింది, చల్ల గాలి వస్తుంది బయట. మార్నింగ్ ఉడత వచ్చింది, కొబ్బరికి ఒక్క తింటుంది. సో జున్ను వస్తున్నాడు, 8:35 టైం అవుతుంది. జస్ట్ 5 minutes టు గో టు జున్ను స్కూల్. ఓన్లీ 5 minutes ఉంది బయట, తొందరగా పోదాం. విన్ను బాయ్ 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 టాటా బాయ్ చెప్పవా విన్ను. కార్తీక్ బాయ్ బాయ్. జున్ను బాయ్ టాటా బాయ్ బాయ్ బాయ్. ఐ లవ్ యూ. మీ బిల్లు ఓకే. కూరగాయలు అయిపోయినాక కూరగాయల షాప్కి వచ్చిన నేనైతే. చలో ఇంటికి వచ్చేసాము. నువ్వేం తీసినావు? పాల ప్యాకెట్ తీసినావా? అన్నీ తీసినావా? పాలు పెరుగు అన్నీ తీసి బయట పెట్టేసిండు. ఇంకో కూరగాయలు తెచ్చాను అనమాట. మా విన్ వచ్చేసి రాగానే ఫస్ట్ కూరగాయలు తీస్తాడు, పాల ప్యాకెట్లు తీస్తాడు, అన్నీ తీస్తాడు కదా. అన్నీ నేర్చుకుంటాను. నువ్వు నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? అవేంటి? పాలా? పాలు పెరుగు. పెరుగు పాలు పెరుగు. చలో కూరగాయలు తీస్తావా? కూరగాయలు తీస్తున్నాడు. సో జున్ను స్కూల్లో దించిన అంటే డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వచ్చిన సదరన్ కోసం వచ్చినాము. మీ సేవలు ఎంతమంది ఉన్నారు? ఫుల్ పబ్లిక్. సప్తగిరి కాల్లో ఉన్న మీ సేవ సెంటర్కి వచ్చాను ప్రజెంట్ అయితే. చూసారా, ఇది మీ సేవ సెంటర్. సో మనకైతే ఇక్కడ మీ సేవ సెంటర్లో వర్క్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. ప్రజెంట్ అయితే మనకు అయోధ్య రామ మందిర్ నుండి అక్కడ నుంచి వెళ్ళి అక్షంతలు అయితే మా ఇంటికి వస్తున్నారు ప్రజెంట్ అయితే. సో మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా జై శ్రీరామ్. ఇంటింటికి అయోధ్య అక్షింతల. టైం 12 గంటలు అవుతుంది. మాకు ఇప్పుడు వచ్చేసి రామ మందిర్ అయోధ్య నుండి అయితే అక్షింతలు అయితే మ్యాటర్ రాబోతున్నాయి. అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ వాళ్ళు అయితే తెచ్చిన కూరగాయలు తీస్తున్నారు ప్రజెంట్. సో మొత్తానికి అయితే మనకు రామ మందిర్ నుంచి వెళ్ళి అయోధ్య నుంచి అయితే మా ఇంటికి అక్షింతలు వచ్చినాయి. వీళ్ళకి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ తీసుకొచ్చినందుకు అందరికి. జై శ్రీరామ్. 22వ తారీఖు రామ మందిరం ప్రతిష్టాపన అయిపోయినాక 5 దీపాలు పెట్టండి. 22వ తేదీ గుర్తుపెట్టుకోండి అందరూ. జనవరి 22వ తేదీ నాడు మన రామ మందిర్ ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. సో అందరు కూడా 5 దీపాలు పెట్టండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి ఇంట ఇప్పుడు రాముని అక్షంతలు అయితే వస్తున్నాయి. సో తెచ్చిన కూరగాయలేమో అమ్మ తీస్తుంది ప్రజెంట్. టైం 12:10 మార్నింగ్ టీ తాగలేదు, ఇప్పుడు టీ తాగుతున్నాను. చూసారు కదా, పొయ్యి మీద పాలు టీ నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా టీ తాగి మళ్ళీ బయటకి వర్క్ ఉంది. చలో ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంకా. ఓకేనా? ఓకే చలో బయటకు వెళ్తున్నాం. మళ్ళీ 3:20 జున్ను స్కూల్కి వచ్చిన ప్రజెంట్ అయితే. ఇంకా 10 నిమిషాలు ఉంది, కొంచెం వెయిట్ చేసి వెళ్ళాలి. ఇంకా 3:30 పెట్టుకొని మా ఇంటి దాకా వచ్చేసాము ఆల్మోస్ట్ కదా. జున్ను వాళ్ళు తొందర వచ్చేసాం మేము. నేనే ముందు 10 minutes ముందు వెళ్ళినా కదా, తొందర వచ్చేసినాం అనమాట స్కూల్లోకి వెళ్ళి. ఇంకా స్కూల్ బెల్ కాలే ఇక్కడ కనుక, బయట పబ్లిక్ ఎవ్వరు లేరు. ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఏమి తినకుండానే మన రోజంతా గడిచిపోయింది. ఓన్లీ టీల మీదనే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా, మా విన్ను బాబులు వచ్చేసి ఫోన్ వాడుకుంటున్నాడు ఇక్కడ. ఫోనేనా? ఓకే. విన్ను బాబులు అయితే బిస్కెట్ల మీద బిస్కెట్ తినేస్తున్నాడు. నాకు తినిపి, నీకే కావన్నా? ఒక నాన్నకి ఏం కాదు, ఒక నాన్నకి ఒకటి ఇస్తావు కదా. గుడ్ బాయ్ నాని, గుడ్ బాయ్. నువ్వు ఒకటి ఇస్తాను. చూసిలా అవి ఎట్లా వేసుకున్నావు? చూసిలా టైం 6:03. మళ్ళీ మేము జున్ను నేను బయటికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి పోతాం ప్రజెంట్ అయితే. బయట వాతావరణం చూడండి ఒకసారి, మొత్తం తాటి చెట్లు వాతావరణం మా ఇంటి దగ్గర సూపర్గా ఉంది కదా. ఆకాశంలో ఒక మేఘం కనిపించట్లేదు, తాటి చెట్లు మాత్రం నీట్గా మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ. జిన్ను బాబు రెడీ అయ్యిండు. ఓ జిన్ను బాబు రెడీ అయినావా? స్వెటర్ లేకుండా బయటకు వస్తాడ, బయట చలి పెడుతుంది. నౌ జిన్ను అండ్ ఐ యామ్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. ఓకేనా? కర్మట తిరుపతి ట్రైన్ ఉంటుంది కదా, అట్లా పోయేద్దాం అని చెప్పేసి బయలుదేరాము. వాతావరణం మంచిగా ఉంది. జున్ను స్వెటర్ వేసుకొని వచ్చాడు ప్రజెంట్. అది ఇంకా పెడుతున్నారు వైర్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. కర్మే రైల్వే స్టేషన్కి వచ్చాము. అయితే కర్మే రైల్వే స్టేషన్లో మనకి సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఎలక్ట్రికల్ పోల్ సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. అక్కడ చూసారు కదా, ఇది సెకండ్ ప్లాట్ఫామ్ది మీద పోల్స్. ఇంకా కేబుల్ వైర్ కనెక్షన్ ఇవ్వలేదు, బట్ అయినాయి. జున్ను నేను అట్లా వచ్చి యాక్చువల్లీ వాళ్ళకి గురువారం అనుకొని మేము వచ్చాం అన్నమాట. యాక్చువల్గా ఈరోజు శుక్రవారం, అందుకొరకే సో వ్లాగ్ ఛానల్లో చూపెడుతున్నాం మీకు. ఇది చూసారా, కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు. ఇది సెకండ్ ప్లాట్ఫామ్ మీద మనకి ఎలక్ట్రికల్
పోల్స్ ఉన్నాయి, ఇంకా కేబుల్ అయితే వేయలేదు. ప్రస్తుతం కరీంనగర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం కనుక ఎటువంటి ట్రైన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ టీ క్యాంటీన్స్ అన్నీ బంద్, ఎవ్వరూ లేరు. ప్రశాంతంగా సైలెంట్గా ఉంది. ఒక టీవీ అక్కడ మ్యూజిక్ మాత్రం వినిపిస్తుంది. జున్ను నేను ప్లాట్ఫామ్ మీద వాకింగ్ చేస్తున్నాము. ఇక్కడ బిల్డింగ్ ఎంట్రన్స్ భాగం ఏదైతే కొత్త కన్స్ట్రక్షన్ అవుతుందో అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా వస్తాము. చెప్పు ఏమైంది? ఎక్కడ దాకా? సరే. జున్నునానికి నిద్ర వస్తుంది అనుకుంటా కదా? వస్తుందా నిద్ర? బయటకు వచ్చేసాము. 6:51కి ఇంటికి వచ్చేసాము మళ్ళీ రిటర్న్. జున్ను విన్నులు వచ్చేసి ఫోన్ అయితే పెట్టుకొని చూస్తున్నా చూడు. సో నేనైతే ప్రజెంట్ అయితే మన పోమగ్రనేట్ తింటున్నాను. సాయంత్రం 7 గంటలకి, రాత్రి 9 గంటల 10 నిమిషాలు మా విన్ను అని కాబట్టుకుని ఎట్లా ఆడుతాడు చూడు. ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? కూర్చో, కిరా కూర్చో, కూర్చో, కూర్చొని ఆడుకో, కూర్చొని ఆడుకో. యాక్షన్లు చేస్తున్నావు బాగా. ఏయ్ బ్రూమ్ 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 కూర్చో, కూర్చో, ఏ కూర్చో, బ్రూమ్ బ్రూమ్, బ్రూమ్ బ్రూమ్ కూర్చో, ఏ బ్రూమ్ బ్రూమ్ కూర్చో అంటే చూసినావా? కింద పడుతుంటావు నువ్వు. ఇప్పుడైతే చూసినావా ఎట్లా ఆటలాడుతున్నావు, ఎట్లా చేస్తున్నావా? కింద పడేటోడు బ్రూమ్ బ్రూమ్ అనుకుంటా. కూర్చో, కాదు కూర్చో. మా జున్ను పడుకున్నాడు, మా విన్ను నా మీద పడుకున్నాడు, ఆటలాడుతున్నాడు. మా విన్నుకైతే నిద్రే రాదు, ఎన్ని గంటలైనా నిద్ర రాదు. ఆటలాడుతున్నాడే ఉన్నాడు. ఇంకా డాన్స్ చేస్తాను మళ్ళీ లేచి. సో మొత్తం ఎట్లా అయిపోయింది, అంగడంగడ అక్కడ చేస్తున్నారు. మా జున్ను నాన్న పొద్దున స్కూల్కి పోతారు కనుక పడుకున్నాడు ఆల్రెడీ. 9 గంటలకే వాడికి వేసుకున్నాడు అన్నట్టు. ఇక్కడైతే మాత్రం విన్ను నాన్న రాత్రి 2 అయినా 3 అయినా కూడా తెలియదు ఆటలాడుతూనే ఉంటాడు ఇంకా కదా. ఈ రోజు రాత్రి మళ్ళీ 10 గంటల నుంచి మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. వీళ్ళందరూ పడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను అన్నమాట. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏంటి స్పీకర్ మీద కూర్చున్నాడు, ఎట్లా చేస్తాను చూడు. ఏం మాట్లాడతాను? ఆడుకుంటాను. ఆ గుండు తాకుతా వెనకాల డబ్బిల్లో పడతావు, డబ్బిల్లో పడతావు. ఆడ కూర్చొని ఆటలాడుతున్నాడు. మా కార్తీక్ విన్ను ఆటలు చూడండి. ఏం చేస్తున్నావు? బ్రూమ్ బ్రూమ్ మాట్లాడుతున్నావా? పోయిందా? ఏమైంది? బస్సు బ్రూమ్ బ్రూమ్ అయిందా? పోతలేదా? తట్టుకుపోయిందా? అక్కడ ఆగిపోయిందా? నువ్వు డాన్స్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది. వచ్చిందా? 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 సో మీ పిల్లలు మీరు ఎట్లా ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్, చెప్పండి. మా విన్ అయితే ఇట్లా ఆడుకుంటున్నాడు. ఇది నైట్ నిద్ర రాదేం రాదు. బ్రూమ్ బ్రూమ్ పెట్టినావా? పోయిందా? బ్రూమ్ బ్రూమ్ పెట్టినావా? బ్రూమ్ బ్రూమ్ పోయిందా? ఓకే బాయ్ చెప్పిగా. అందరు గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ అందరికి. బాయ్. సో ఇట్లనే తెల్లని దాకా ఆడతారు మా విన్ అయితే. సో ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సే బై. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్యాకి చౌకి, ఆకి చౌకి.